రాబోయే రోజుల్లో గణపురం మండల కేంద్రంలో శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండల కేంద్రంలో బతుకమ్మ ఆట స్థలాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ గణపురం మండల కేంద్రంలో స్థానిక వారం సంత నిర్వహించినటువంటి స్థలంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడటం జరుగుతుంది. కానీ అభివృద్ధిలో భాగంగా ఆడ స్థలాన్ని ఆనుకొని ఉన్న గణపురం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో భాగంలో బతుకమ్మ ఆట స్థలాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని, దీనిలో భాగంగానే సింగరేణి సహకారంతో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి ఆట స్థలాన్ని మట్టితో చదును చేయడం జరిగిందని, భవిష్యత్తులో కాంక్రీట్ ద్వారా పటిష్టమైనటువంటి బతుకమ్మ వేడుకల కొరకు శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తామన్నారు. గణపురం మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ అదే విధంగా విజయదశమి దసరా శుభాకాంక్షలు నియోజకవర్గ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ, మనకు తెలంగాణ పండుగ అతిపెద్ద పండుగ ఈ యొక్క సద్దుల బతుకమ్మ విజయదశమి దసరా పండుగ. ఈ పండుగకు అందరూ కూడా తల్లిగారింటికి వచ్చి, అక్క చెల్లెలు వచ్చి తల్లిదండ్రులతో అన్నదమ్ములతో షేర్ చేసుకొని సంతోషంగా గడిపేటువంటి పండుగ సద్దుల బతుకమ్మ దసరా పండుగ. ఈ పండుగ కార్యక్రమానికి ఈ గణపురం మండల కేంద్రంలో సరైనటువంటి స్థలం లేకపోతే ఈ పాత అంగడి మైదానంలో ఈ యొక్క స్థలాన్ని కూడా మనం ఈ రోజు కూర్చున్నటువంటి స్థలం దాదాపు 6 ఫీట్ల లోతుతో లో లెవెల్ ఉండే దీన్నంతా కూడా ఫిల్లింగ్ చేసుకోవడం జరిగింది అందరి సహకారంతో. ఈ ఫిల్లింగ్ చేసేటువంటి స్థలం రాబోయేటువంటి రోజుల్లో ఈ గణప సముద్రానికి టూరిజం నుంచి సుమారు 14 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఈ బోట్లు వేయించి అదే విధంగా కట్ట పొడుగుతో కూడా లైటింగ్ పెట్టేసి ఈ కింద కూడా సీసీ నిర్మాణం చేసి అదే విధంగా బెంచెస్ పెట్టి ఒక రెస్టారెంట్ తో బోట్లతో గెస్ట్ హౌజ్లతో మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా కాకతీయులు నిర్మించిన ఈ యొక్క గణప సముద్రం గణపతి రెడ్డి కట్టిన ఈ యొక్క రుద్రుడి యొక్క చెరువు కుమారుడు కట్టిన ఈ చెరువును మంచి ఒక టూరిజం ప్లేస్ గా చేయాలంటే ఒక దృఢ సంకల్పం ప్రజలు ఇచ్చినటువంటి నాకు అవకాశాన్ని దీన్ని మరి అభివృద్ధి చేయాలంటే ఒక సంకల్పం నాలో ఉంది. దీన్ని తప్పకుండా రాబోయే 5-6 నెలల మాసంలో ఒక సంవత్సరంలో మళ్ళీ సద్దుల బతుకమ్మ వరకు మా ఆడబిడ్డలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా ఇక్కడ రేణుకైలమ్మ తల్లి అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఇంకా కూడా రకరకాల బీరన్న దేవుడు కానీ అంజన్న స్వామి దేవాలయాన్ని కూడా ఒక పునర్నిర్మాణం చేసి మంచి వాతావరణాన్ని కల్పించే దిశలో మరి యొక్క కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఉంది. ఈ యొక్క ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతం ఒక 2 రోజులలోనే పోలీసుల సహకారం అదేవిధంగా సింగరేణి ద్వారా మట్టి తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరి సహకారంతో మనం ఈరోజు ఈ మట్టి నింపడం జరిగింది. ఈ మట్టిని రేపు రాబోయే రోజుల్లో మంచి ఒక టూరిజం ప్లేస్గా కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఆడుకునేటువంటి ఆడబిడ్డలందరికీ జిల్లా ప్రజలకు మరి సద్దుల బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి యొక్క కోరిన కోరికలు మంచి విజయం చెందే విధంగా దోహదపడాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ, మరి మరోసారి సద్దుల బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.